వివో Y200ని లాంచ్ చేశారు. ఈరోజు ఈ వీడియోలో ఈ వివో Y200 అన్బాక్సింగ్ అండ్ దాని మీద ఇనిషియల్ ఇంప్రెషన్స్ గురించి చూసేద్దాం. సో అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా బాక్స్ ఓపెన్ చేస్తే మీకు ఫోన్ అయితే ఉంటుంది. ఈ ఫోన్ మీకు ఫ్లాట్ బ్యాక్తో చూడడానికి అయితే చాలా బాగుంది. అండ్ దీన్ని ఓపెన్ చేస్తే దీని కలర్ కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది. అండ్ ఫోన్ కూడా చాలా స్లిమ్గా ఉంది. ఇక ఫోన్తో పాటు మీకు క్లియర్ కేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిటీ విషయానికి వస్తే ఇది బాగానే ఉంది, బట్ ఇది ఎన్ని రోజులు వస్తుంది అనేది మాత్రం చెప్పడం కష్టం. వీటితో పాటు కొన్ని యూజర్ మాన్యువల్స్ అండ్ 44 వాట్ ఫ్లాష్ ఛార్జర్ కూడా బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఛార్జర్తో పాటు ఛార్జింగ్ కేబుల్ కూడా ఉంటుంది అండ్ ఒక సిమ్ ఎజెక్షన్ పిన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూసారుగా ఈ ఫోన్ అన్బాక్సింగ్. ఈ ఫోన్ మీకు 2 కలర్ వేరియంట్స్లో వస్తుంది. ఒకటి డెజర్ట్ గోల్డ్ అండ్ రెండోది జంగిల్ గ్రీన్. ఈ డెజర్ట్ గోల్డ్ కలర్ అయితే చాలా ఫోన్స్ ఇప్పటికే వచ్చేసాయి అండ్ చూడడానికి అంత కొత్తగా అయితే ఏమీ అనిపించదు. కానీ మా దగ్గర ఉన్న ఈ జంగిల్ గ్రీన్ కలర్ అయితే చూడడానికి చాలా యూనిక్గా అనిపిస్తుంది. బట్ ఈ జంగిల్ గ్రీన్ వేరియంట్ని మనం దూరం నుంచి చూస్తే ఇది బ్లాక్ కలర్లోనే అనిపిస్తుంది. దీని మీద లైట్ పడితే తప్ప ఇది గ్రీన్ కలర్ అనే విషయం మాత్రం చాలామంది అర్థం చేసుకోలేరు. ఇక ఈ ఫోన్ లుక్ విషయానికి వస్తే ఇది ఫ్లాట్ ఫ్రేమ్ అండ్ ఫ్లాట్ డిస్ప్లేతో వస్తుంది. దీని మీద మీకు ఎలాంటి కర్వ్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేయలేదు, బట్ చూడడానికి మాత్రం చాలా బాగుంది. అండ్ ఈ ఫోన్ చూడడానికి చాలా స్లిమ్గా ఉంది అండ్ వెయిట్ కూడా చాలా తక్కువగానే ఉన్నట్టు అనిపిస్తుంది. మేబీ అరౌండ్ 185 ఆర్ 190 గ్రామ్స్ ఉండొచ్చు. ఇక ఫోన్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మీకు 2 కెమెరాస్ ప్రొవైడ్ చేశారు అండ్ దాంతోపాటు ఒక ఫ్లాష్ కూడా ఉంటుంది. అండ్ ఇది కాకుండా స్పెషల్గా స్మార్ట్ ఆర్ఎల్ లైట్ అని ఇంకో లైట్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ ఫోన్ బ్యాక్ మీకు గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది విత్ మ్యాట్ ఫినిష్. సో మీకు ఫింగర్ ప్రింట్స్ పడతాయి అన్న టెన్షన్ కూడా ఏమి ఉండదు. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ని మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ వివో V29 ఫోన్ని చూసినట్టే అనిపిస్తుంది. ఎందుకంటే దాంట్లో కూడా సేమ్ కెమెరా, సేమ్ ఫ్లాష్ లైట్ అండ్ సేమ్ ఆరో లైట్ని ప్రొవైడ్ చేస్తారు అండ్ కెమెరా బంప్ కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంటుంది. ఇక ఫోన్ రైట్ సైడ్లో మీకు పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బటన్స్ని ప్రొవైడ్ చేశారు అండ్ డౌన్ సైడ్ మీకు సిమ్ ట్రేతో పాటు Type-C ఛార్జింగ్ కేబుల్ అండ్ ఒక స్పీకర్ కూడా ప్రొవైడ్ చేశారు. అన్ఫార్చునేట్లీ ఈ ఫోన్లో కూడా మీకు హెడ్ ఫోన్ జాక్ అయితే ప్రొవైడ్ చేయలేదు అండ్ ఈ ఫోన్ మీకు డ్యూయల్ 5G సిమ్ సపోర్ట్తో వస్తుంది అండ్ ఎక్స్పాండబుల్ మెమరీ ఆప్షన్ అయితే లేదు. అండ్ లక్కీలీ ఈ ఫోన్ IP54 రేటింగ్తో వస్తుంది. సో మీకు చిన్న వాటర్ స్ప్లాషెస్ కానీ డస్ట్ కానీ పడ్డా పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదు. ఇంకా డిస్ప్లే విషయానికి వస్తే ఇది ఫ్రంట్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది అండ్ ఇందులో మీకు 6.67 ఇంచ్ అల్ట్రా విజన్ AMOLED డిస్ప్లే ఉంటుంది. ఇది 120 Hz రీఫ్రెష్ రేట్ని సపోర్ట్ చేస్తుంది అండ్ ఇందులో AMOLED డిస్ప్లేని యూజ్ చేశారు కాబట్టి మీకు కలర్స్ అండ్ బ్రైట్నెస్ వల్ల మంచి విజువల్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. బట్ ఈ ఫోన్ డిస్ప్లే మీకు ఓన్లీ 800 నిట్స్ బ్రైట్నెస్తో వస్తుంది. సో మీరు ఫోన్ని బయట ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళైతే సన్లైట్లో మీకు ఈ ఫోన్తో కొంచెం ప్రాబ్లం అయితే రావచ్చు. బట్ ఇది ఓన్లీ 800 నిట్స్ బ్రైట్నెస్ సపోర్ట్ చేసినా కూడా సన్లైట్లో కొంచెం బాగానే కనిపిస్తుంది. బట్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి మాత్రం కొంచెం ప్రాబ్లం అనిపించవచ్చు. ఇంకా ఈ ఫోన్లో ఆడియో విషయానికి వస్తే ఇందులో ఓన్లీ సింగిల్ స్పీకర్నే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ సౌండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ సౌండ్ కూడా బాగా లౌడ్గానే వినిపిస్తుంది. ఇంకా ఈ ఫోన్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో మీకు పవర్ఫుల్ స్నాప్డ్రాగన్ 4 Gen 1 ప్రాసెసర్ని యూజ్ చేశారు. సో మీకు ఫాస్టర్ యాప్ రెస్పాన్స్ అయితే ఉంటుంది అండ్ గేమ్స్లో కూడా ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ అయితే ఉండవని చెప్పి వివో కంపెనీ వాళ్ళు అయితే చెప్తున్నారు. కానీ నేనైతే ఇప్పటిదాకా ఈ ఫోన్లో ఇంకా గేమ్స్ ఆడలేదు. ఒకసారి గేమ్స్ ఆడిన తర్వాత మీకు ఇంకా క్లియర్గా చెప్పడానికి ఇంకో వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ ఫోన్ మీకు Android 13 బేస్డ్ ఫన్ టచ్ OSతో వస్తుంది. ఫన్ టచ్ OS అంటే మీకు బ్లాట్వేర్ మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో ఆ యాప్స్ అన్నింటినీ కూడా అన్ఇన్స్టాల్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే ఈ ఫోన్ మీకు 7 5G బ్యాండ్స్ని సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కొన్ని 5G బ్యాండ్స్ని అయితే మిస్ చేశారు. ఇక బ్లూటూత్ విషయానికి వస్తే ఈ ఫోన్ ఓన్లీ బ్లూటూత్ వర్షన్ 5.1 సపోర్ట్ చేస్తుంది. ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న ఫోన్స్ అన్నింటిలో కూడా మీకు బ్లూటూత్ వర్షన్ 5.2 లేదా 5.3 ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆ విధంగా చూసుకుంటే ఈ ఫోన్స్కి ఈ కనెక్టివిటీలో డిసడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పొచ్చు. ఇంకా మైక్ క్వాలిటీ విషయానికి వస్తే దీంట్లో కాల్స్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కనిపించవు. సో మైక్ కూడా బాగానే వర్క్ చేస్తుంది. ఇక ఫోన్ కొనాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ ఫోన్లో ఎక్స్పెక్ట్ చేసే విషయం కెమెరాస్. ఈ ఫోన్లో మీకు 64 మెగాపిక్సెల్ OIS యాంటీ షేక్ కెమెరాని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ దీంతో పాటు మీకు 2 మెగాపిక్సెల్ బొకే మోడ్ కెమెరా కూడా ఉంటుంది. ఇంకా చాలా ఫోన్స్లో ఈ 2 మెగాపిక్సెల్ కెమెరాని ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నారో నాకైతే ఇంకా అర్థం కావట్లేదు. జస్ట్ బొకే మోడ్కి తప్ప ఇది పెద్దగా యూజ్ అయితే ఉండదు. అండ్ ఫ్రంట్లో మీకు ఇంతకుముందు చెప్పినట్టుగానే 16 మెగాపిక్సెల్ పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది. ఈ 2 ఫ్రంట్ అండ్ రేర్ కెమెరాస్తో ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే మీరు వీడియో రికార్డింగ్స్ ఓన్లీ 1080p 30 FPS దాకా రికార్డ్ చేసుకోవచ్చు. ఈ ప్రైస్ రేంజ్లో ఫోన్లో మీకు 1080p 60 FPS ప్రొవైడ్ చేసినా బాగుండేది, లేదా 4K ఇచ్చినా ఇంకా బాగుండేది. బట్ అవి రెండు లేవు కాబట్టి ఇది ఒక డిసడ్వాంటేజ్ అనే చెప్పొచ్చు. అయితే 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అయితే మీకు బాగానే వర్క్ అవుతుంది. ఈ కెమెరాలో మీరు క్లిక్ చేసిన పిక్చర్స్లో న్యాచురల్ కలర్స్, ప్రాపర్ ఎడ్జ్ డిటెక్షన్ అండ్ డైనమిక్ రేంజ్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్లో మెయిన్గా హైలైట్ చేస్తున్న విషయం వచ్చేసి స్మార్ట్ ఆరా లైట్. ఈ స్మార్ట్ ఆరా లైట్ని యూస్ చేసుకొని మీరు కలర్ టెంపరేచర్స్ని అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఇస్తున్నారు. సో నైట్ టైంలో మీరు ఏమైనా మంచి పోర్ట్రేట్ పిక్చర్స్ని క్లిక్ చేసుకోవాలనుకుంటే ఈ స్మార్ట్ ఆరా లైట్ని యూస్ చేసి దాంట్లో కలర్ టెంపరేచర్స్ని అడ్జస్ట్ చేసుకొని మంచి పిక్చర్స్ని క్లిక్ చేసుకోవచ్చు.
ఇంకా ఇందులో ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఇందులో క్లిక్ చేసే పిక్చర్స్ మీకు మరీ అంత సూపర్గా అయితే అనిపించకపోవచ్చు, బట్ దీని ప్రైస్ రేంజ్కి ఇవి ఓకే అనిపిస్తాయి. ఇంకా ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 4000 mAh బ్యాటరీని ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బాక్స్లోనే మీకు 44 వాట్ ఫ్లాష్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు ఛార్జింగ్తో అయితే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. సో ఇది ఈ స్టైలిష్ వివో Y200 ఫోన్ అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్. దీని స్లిమ్ డిజైన్, యూనిక్ కలర్, డీసెంట్ కెమెరాస్ అండ్ మంచి ప్రాసెసర్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుంటే ఈ ఫోన్ వాల్యూ ఫర్ మనీ అనే అనిపిస్తుంది. బట్ ఈ ఫోన్ ఓన్లీ మీకు 8GB ర్యామ్ అండ్ 128GB స్టోరేజ్తో మాత్రమే వస్తుంది. సో అది కూడా మీరు కన్సిడర్ చేయగలుగుతామంటే ఈ ఫోన్ ఖచ్చితంగా కొనవచ్చు. ప్రజెంట్ ఈ ఫోన్ 21,999 రూపీస్కి అవైలబుల్గా ఉంది. కొన్ని స్పెసిఫిక్ బ్యాంక్ కార్డ్స్ని యూస్ చేస్తే మీకు అప్ టు 2500 దాకా క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఈ బ్యాంక్ కార్డ్ ఆఫర్స్ కాకుండా ఒకవేళ ఎక్స్చేంజ్ ఆఫర్స్ కూడా ఏమైనా అప్లై చేసుకుంటే ఇంకొంచెం తగ్గొచ్చు. సో మీరు ఈ ఫోన్ని కొనాలా వద్దనేది మీరే డిసైడ్ అవ్వండి. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కావాలి అనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.